ప్రేమ నగల విషయంలో రామరాజు ధీరజ్ని అవమానిస్తున్న సేనాపతి గురించి నిజం బయటపెట్టిన భాగ్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. భాగ్యం నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ధీరజ్ కట్టవలసిన 2 లక్షల రూపాయల కోసమని కామాక్షి వాళ్ళ భర్తను అడిగితే అది ఎలా బెడ్స్ కొట్టింది కదా. ధీరజ్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత గొడవ జరిగిన తర్వాత అయినా సరే రామరాజు అయినా తన మనసును మార్చుకుని ఆ 2 లక్షల రూపాయలు రామరాజు అయినా ఇస్తే సరిపోయేది. రామరాజు కూడా దాని గురించి ఏమీ మాట్లాడు. కొడుకులు వచ్చి అడిగితేనే కానీ ఏమీ ఇవ్వకూడదని అనుకుంటాడో ఏంటో మరి. ఇంకా దాని గురించి ఏమీ మాట్లాడకపోవడంతో ధీరజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ ధీరజ్ టెన్షన్ అంతా చూసిన ప్రేమ తన నగలు ఉన్నాయి కదా, ఎలాగా పుట్టింటి వాళ్ళు ఆ నగలు నీవే అని విసిరి కొట్టారు కాబట్టి ఆ నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ధీరజ్కి ఇస్తే ధీరజ్ హ్యాపీగా ఫీల్ అయ్యి కారు తెచ్చుకుంటాడు కదా. లేదంటే డౌన్ పేమెంట్ కట్టిన 30,000 రూపాయలు కూడా వేస్ట్ అయిపోతాయని ప్రేమ కాస్త తన నగలు తీసుకుని కరెక్ట్గా బ్యాంకుకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా తెలిసిన వాళ్ళు ఎవరొకరు ఉంటారు అన్నట్టు బ్యాంకు మేనేజరు సేనాపతి ఇటు భద్రావతి వాళ్ళకి బాగా తెలుసు. ఇటు ప్రేమ కూడా తెలియడంతో అవును నాకు పెళ్ళయింది, మాకు పర్సనల్గా చిన్న పనుండి అవసరమైంది అంటూ చెప్పడంతో ఎందుకో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజరు ప్రేమను బయట వెయిట్ చేయమని ఆ మాట కాస్త సేనాపతికి ఫోన్ చేసి చెప్పేస్తాడు. సేనాపతి ఈ రోజు కుదరదు రేపు చేయమని చెప్పని ప్లాన్ చెప్పడంతో ప్రేమకు అదే విషయం చెప్తాడు. చెప్పేసరికి ఆ విషయం ప్రేమ ఏం చెప్తుందంటే నా ఫ్రెండ్ని అడగడానికి వెళ్ళాను అని చెప్తుంది. వెంటనే ఇచ్చేద్దాము 2 లక్షల రూపాయలు అనగానే సరేరా నా ఫ్రెండు రేపు ఇస్తానంది పద వెళ్దాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత రేపు అమౌంట్ వచ్చేస్తే ఆ అమౌంట్ని ధీరజ్కి ఇచ్చేస్తే ధీరజ్ కార్ తెచ్చేసుకుంటాడు. ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెగ సంతోషపడుతుంది ప్రేమ. వీళ్ళిద్దరూ విశ్వ గురించి లాయర్తో మాట్లాడడానికి హైదరాబాద్ వెళ్ళారు కదా. వీళ్ళు భద్రాచలం వచ్చేలోపు గొడవ దారిలో అంతా కూడా ఎలా మొదలు పెట్టాలి ఏం చేయాలి అని ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు బాగా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న ప్లాన్ ప్రకారం ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పెట్టాలి అని వాళ్ళు వచ్చేసరికి సుమారు అర్ధరాత్రి దాటిపోతుంది. ఇప్పుడెందుకులే గొడవ చేయడం, రేపు ఉదయం ఫ్రెష్గా గొడవ మొదలు పెడతాం రా. ఉదయమే గొడవ మొదలు పెడితే ఈ రోజంతా బాగా గుర్తుంటుందా రామరాజు గారికి అని ఇంకిద్దరు కూడా రాత్రి అర్ధరాత్రి 1 గంటకు వచ్చేసరికి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోయి పడుకుంటారు. పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఫ్రెష్గా గొడవ చేయాలి అనుకున్నారు కదా. మరుసటి రోజు ఉదయాన్నే కరెక్ట్గా ప్రేమ బయలుదేరి వెళ్దాము బ్యాంకుకి అనుకున్న సమయంలో అమ్మ ప్రేమ అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది భద్రావతి. ఏంటత్త అంత ప్రేమగా పిలుస్తున్నావు, ఎప్పుడూ లేంది, ఎక్కడికి వెళ్తున్నావు, బ్యాంకుకి వెళ్తున్నావా, నీ నగలు తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తీసుకురమ్మన్నాడా ఆ రామరాజు గాడు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావత్త అని చెప్పనగానే చాలే ప్రేమ నువ్వు బ్యాంకుకు వెళ్ళడము తెలుసు, 2 లక్షల రూపాయల కోసం నీ నగలు తాకట్టు పెట్టడము తెలుసు అనగానే అత్త ప్లీజ్ అత్త గొడవ చెయ్యొద్దత్త అంటూ మాట్లాడేసరికి ఒరే రామరాజు అంటూ గట్టిగా పిలుస్తుంది. పిలిచేసరికి ఈ లోపు అందరూ కూడా వస్తారు. ప్లీజ్ అత్త అని చెప్పనగేసరికి ఏంట్రా రామరాజు ఆడవాళ్లతో ఉద్యోగాలు చేయించడం మొదలుపెట్టావు, ఇంకా ఆఖరికి నా మేనకోడలు నగలు తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తీసుకురమ్మంటావా, నీ దగ్గర 2 లక్షల రూపాయలు కూడా లేవేంట్రా అంటూ మొదలు పెట్టడంతో అత్త అది నా పర్సనల్ విషయం, అయినా నగలు నీవే తీసేసుకో అని నా మొహం మీద విసిరేశాక నాకు అవసరం కాబట్టే నగల్ని తాకట్టు పెట్టుకున్నాను. మరి మీరెందుకు ఓ తెగ మాట్లాడుతున్నారు, నా అత్తింటి గురించి మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. ఏంటి మీ అత్తింటి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, మీ అత్తింటి గురించే మాట్లాడాలి. అయినా ఎందుకు ప్రేమ పదే వేళ్ళను వెనకేసుకొస్తావు, తిండికి దికానా లేదు, 2 లక్షల రూపాయలు కూడా వీళ్ళ దగ్గర లేవా, వీళ్ళ దగ్గర లేకుండా ఇప్పుడు నిన్ను నీ నగలు తాకట్టు పెట్టి తీసుకురమ్మన్నారా, ఎవరు తీసుకురమ్మన్నాడు, బాబు తీసుకురమ్మన్నాడా లేక కొడుకు తీసుకురమ్మన్నాడా, ప్రేమ ఏంటిది అని చెప్పాను కానీ అదేమీ లేదత్తా అంటూ
బుజ్జమ్మకి సమాధానం చెప్తుంది. ఏమీ లేదంటావేంటమ్మా, వాళ్ళేమో 2 లక్షల రూపాయలు నగలు తాకట్టు పెట్టావా అంటూ మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా ఏదొక గొడవ జరుగుతూనే ఉంది, ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏంట్రా చిన్నోడా, ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి నాకేం తెలియదు నాన్న. ఏంటి ప్రేమ, ఏంటిది? అదే కారు కోసం 2 లక్షల రూపాయలు కావాలి కదా ధీరజ్, దానికోసం నా నగలు తాకట్టు పెట్టాననేసరికి వావ్ సూపర్, ఈ విషయాలేమీ నీకు తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావురా. నీకు ఈ విషయాలు ఏమీ తెలీదా? తెలియకుండానే నాటకాలు ఆడుతున్నావా అంటూ మాట్లాడేసరికి నిజంగా మాకు ఈ విషయం ఏమీ తెలీదు, ప్రేమ తన ఫ్రెండ్ని అడిగి తీసుకొస్తాను అని చెప్పింది, అంతే తప్ప నగలు తాకట్టు పెట్టి తెస్తాను అని చెప్పలేదు. ఒకవేళ అలా నాకు చెప్పుంటే ఖచ్చితంగా తీసుకురావద్దని చెప్పేవాడిని. మీ ఇంటి నుంచి వచ్చిన నగల్ని ప్రేమ వేసుకుంటేనే ఒప్పుకొని వాణ్ణి ఆ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను? దేనికోసం ఒప్పుకుంటాను? చాలేరా, ఓ తెగ చెప్పొచ్చారు. ఎదురింటి ఆడపిల్లకు డబ్బు ఎక్కువ ఉందని నగలతో సహా మీ ఇంటికి రప్పించుకుని పెళ్లి చేసుకున్న వాడివి నువ్వు నాకు కబుర్లు చెప్తున్నావా? నగల కోసమే కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేశారు. నగలతో పాటు నీ ఇంటికి వచ్చింది నాకు మేనగోడలు. ఇప్పుడు ఆ నగల్ని తాకట్టు పెట్టుకొని ఇప్పుడు నువ్వు బ్రతుకు తెరువు చూసుకుంటున్నావా? ఒక ఆడదాని జీతం మీదేమో వాడు బ్రతుకుతున్నాడు, వాడేమో ఎవరో ఇచ్చిన డబ్బుల్ని 20 లక్షలు ఏమో పెట్టుకుని వాడు బ్రతుకుతున్నాడు. ఈయన గారికి గుండెపోటు వచ్చిందని చెప్పి వాడు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి రైస్ మిల్లు మీద పడి బ్రతుకుతున్నాడు. ఏకంగా ఈడు పెళ్ళం నగలు తాకట్టు పెట్టి ఆ నగలు తాకట్టు పెట్టిన డబ్బులతో బిజినెస్ చేయాలి, కారు కొనాలి అనుకుంటున్నాడు. ఎంత మంచి కొడుకుల్ని కన్నావు రామరాజు. ఒక్కరు కూడా తిన్నంగా లేరు, అందరూ ఏదో ఒక తప్పుడు పని చేయడమే. ఒక్కడు కూడా నాడింగా పెంచలేదు. పెద్ద గొప్పగా నా కొడుకులు చాలా గొప్పవాళ్ళు, నా కొడుకులు చాలా మంచివాళ్ళు అంటూ చెప్పుకొస్తావు కదా రామరాజు. ఎక్కడ నీ కొడుకు ఎవడు మంచిగా ఉన్నాడు, ఎవడు గొప్పగా ఉన్నాడు? ఏ ఒక్కడు కూడా సరిగ్గా లేడు. ఇలాంటి వాడిన నువ్వు పెంచవు, ఇలాంటి వాడిన నువ్వు కొడుగ్గా తీర్చిదిద్దావు. ఓ తెగ గొప్పలు చెప్తావేంటి రామరాజు అంటూ మాట్లాడేసరికి ఏ భద్రావతి, ఈ తెలిసి తెలియకుండా మాట్లాడకు అంటూ ఇంకా పక్క నుంచి రామరాజు అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి రామరాజు, ఏం తెలియకుండా మాట్లాడకూడదు, చెప్పింది కదా కారు తీసుకోవడం కోసమే నగలు తాకట్టు పెట్టామని. ఒక ఆడదానితో కష్టపడి ఒక ఆడదాన్ని నగలు తాకట్టు పెట్టి తీసుకోవడానికి సిగ్గనిపించట్లేదా? వీడేమో పెళ్ళం నగలు తాకట్టు పెట్టి ఏకంగా ఉద్యోగమే కొనుక్కున్నాడు. చేతకాని ఎదవలు ఒక్కరంటూ ఒక్కరు కూడా తన్నింగా లేరా సేన. ఇంట్లోని ఒక్కడు కూడా కష్టపడేవాడు లేడు. ఆడదాని కష్టంతో బ్రతికే వాళ్ళే తప్ప ఒక్కడన్నా కష్టపడి వాడి కాళ్ళ మీద నిలబడేవాడు ఒక్కడూ లేడు. పైగా 3 కొడుకుల్ని కన్నాడు ఈ రామరాజు గారు. 3 కొడుకుల్లో ఒక్క కొడుకు అయినా తిన్నంగా ఉన్నాడా? చేతవాత కాని కొడుకుల్ని కన్నారు. చిచ్చి, ఏం పుట్టుకల్లా, ఏం పెంపకం రామరాజు. నీది ఒక బ్రతికేనా? నా కుటుంబం నుంచి నా చెల్లెల్ని తీసుకెళ్ళి మంచి వారసులనే కనిపించుకున్నావు. చిచి, నీది ఒక కుటుంబం, పైగా 5 పిల్లల్ని కన్నావు. పిల్లల మందలాగా ఒక్కరు కూడా ప్రయోజకులు లేరు కదా, ఒక్కరు కూడా నీ పేరు నిలబెట్టే వాళ్ళు లేరు కదా. ఓ పెళ్ళైనప్పటి నుంచి తెగ కష్టపడి రూపాయి పోగేసి ఆస్తిని కూడగట్టుకున్నావు. నీ కొడుకులు మాత్రం పిల్లల మీద ఆధారపడి వాళ్ళు సంపాదిస్తున్నారు. నీ కొడుకులు ఏం మంచోళ్ళు కాదు, ఎవ్వరూ సమర్థులు లేరు. మనం సమర్థవంతంగా ఉంటే సరిపోయిందా? మన కొడుకులు కూడా సమర్థంగా ఉండాలి కదా రామరాజు అంటూ ఇంకా భద్రావతి సేనాపతి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉండేసరికి ఇంకప్పుడే కూతురు కోసం వద్దామని భాగ్యం ఇటు ఆనందరావు ఇద్దరు కూడా వీళ్ళింటికి బయలుదేరతారు. వచ్చేసరికి జనాలందరూ రోడ్డు మీద ఉంటారు. ఏంటే భాగ్యం, అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు, మళ్ళీ ఏదైనా గొడవ పెట్టుకున్నారా ఏంటి? ఏమోనయ్యా, నాకు అదే అర్థం కావట్లేదు. గొడవ అసలు ఎక్కడ మొదలైందో ఏంటో తెలుసుకుందాం పద, మనకేమన్నా ఉపయోగపడుతుందేమో. ఏదో రకంగా చిచ్చు పెట్టాలి కదా, లేదంటే ఈ భద్రావతి వీళ్ళ వల్ల మనకి ఎంత అవమానం జరిగింది.
ఈ నర్మదా వాళ్ళు కొట్టింది కూడా వీళ్ళ వల్లే కదా, పద ఏంటో గొడవ చూద్దాం, మనకేమన్నా ఉపయోగపడితే ఉపయోగించుకుందామని ఇంకా గబగబా దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే భద్రావతి ఇటు సేనాపతి ఇద్దరు కూడా రామరాజు కుటుంబంలో వాళ్ళని అల్లుణ్ణి అందరినీ దుమ్మెత్తి పోస్తూ ఉండేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మా అన్నయ్య గారి గురించి ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఏంటమ్మా నువ్వొచ్చావా, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేసిన నువ్వొచ్చావా ఇక్కడికి, కూతురికి మంచి బాగా చెప్పావు కదా అని చెప్పాను. కానీ ఏంటి భద్రావతి గారు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా, అయినా కానీ మీ తమ్ముడు ఏమైనా సరైన వాడా ఏంటి, ఎదుటోళ్ళ గురించి వేలెత్తి చూపించడానికి, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషి కదా నీ తమ్ముడు అనేసరికి, ఏంటి నా తమ్ముడు ప్రాణాలు తీయడానికి వెనకాడని వాడా, ఎవరి ప్రాణాలు తీస్తుంటే నువ్వు చూసావు, ఎవరి ప్రాణాలు పోయాయి, ప్రాణాలు పోలేదు, పోయే పరిస్థితి వచ్చింది, అది అప్పుడు కనుక ప్రాణాలు పోతే మీరే బాధపడుతూ ఉండేవారు అని చెప్పనేసరికి, మేము బాధపడుతూ ఉండడం ఏంటి అనగానే, మీ తమ్ముడు చేసిన పొరపాటు వల్లే కదా, మీ తమ్ముడు చేసిన పని వల్లే కదా ప్రేమకు యాక్సిడెంట్ జరిగింది అంటూ ఇంకా భాగ్యం చెప్తుంది. ఏంటి ప్రేమకు యాక్సిడెంట్ జరగడానికి కారణం నా తమ్ముడా, నా తమ్ముడు ఏం చేశాడా, నీ తమ్ముడే చేశాడంతా, నేను మా అల్లుణ్ణి తమ్ముడే చేశాడంతా, ఎందుకంటే చందుని యాక్సిడెంట్ చేసి చంపమని చెప్పింది నీ తమ్ముడే కదా, అది మిస్ అయ్యే ప్రేమకు యాక్సిడెంట్ జరిగింది కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి చెల్లమ్మ ఏంటి నువ్వనేది అంటే, చందుకు యాక్సిడెంట్ చేయించడానికి ప్రయత్నించింది ఎవరు, ఈ సేనాపతి అన్నయ్య గారు, ఈ సేనాపతి చేయించడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ యాక్సిడెంట్ ప్రేమకు తగిలింది అనగానే, అసలు అది పురమాయించింది ఎవరో తెలుసా అంటూ రామరాజుని ముందు సేనాపతి మాట్లాడతాడు. ఎవరు అనగాని, ఈ భాగ్యం వాళ్ళే, నీ పెద్ద కొడుకుకి యాక్సిడెంట్ చేసి డమ్మీ యాక్సిడెంట్ చేసి కూతుర్ని కాపరానికి పంపించడం కోసం అనుకుంటా ఈ భాగ్యం ప్లాన్ చేసింది. ఆ లారీ డ్రైవర్ నా దగ్గర పని చేసేవాడు కాబట్టి ఆ లారీ డ్రైవర్ని నేను గుద్ది చంపేసే అని చెప్పి నేనే చెప్పడం వల్లే అలా జరిగింది అంటూ మాట్లాడేసరికి, అంటే నా కొడుకుని నా కోడలి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది మీరా అంటూ మాట్లాడడంతో, ఏంటి సేనాపతి ఏం చేసావు అనగానే, అవునక్క ఇది ఎలా జరిగిందని మొత్తం విషయం చెప్తాడు. వెంటనే రామరాజు సేనాపతి చెంప పగలగొడతాడు. నా కొడుకు ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తావా అనగానే, ఏంటి రామరాజు నేనే చేశాను అంటావేటి, అసలు పునాది వేసిందే ఈ భాగ్యం పునాది వేస్తేనే నేను అది అదునుగా తీసుకుని వీళ్ళ మీదకే పోతుంది కదా అన్న ఉద్దేశంతో నేనే ఇదంతా చేశాను, అంతే తప్ప నా ఒక్కడిదే ఏమీ తప్పు లేదు అంటూ మాట్లాడేసరికి, తప్పుండదు, ఎందుకు తప్పుంటుంది, మీరు కదా చేసింది, మేము కేవలం డమ్మీ యాక్సిడెంట్ మాత్రమే చేయమన్నాము, మీరే చాలా సీరియస్గా అంత స్పీడ్గా రమ్మని చెప్పడం వల్లే ప్రేమకు దెబ్బలు తగిలాయి. ధీరజ్, ప్రేమకు అంతలా దెబ్బలు తగలడానికి కారణం వీళ్ళే, మామూలుగా అయితే చిన్న చిన్న దెబ్బలతో సరిపోయాయి, కానీ వీళ్ళు చేసిన పని వల్లే ప్రేమకు చాలా పెద్ద దెబ్బలే తగిలాయి అంటూ చెప్పేసేసరికి ఇంకా రామరాజు అయితే చాలా బాధపడతాడు. నా కొడుకుల మీద ఇంత పగపట్టారు, నా కొడుకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు, అసలు ఎదురింటి వాళ్ళన్న మాటే కానీ ఇంత దారుణంగా ఈ రకంగా ప్రవర్తిస్తారని కలలో కూడా అనుకోలేదు అనుకుంటూ రామరాజు లోపలికి వచ్చేస్తాడు. ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. నాన్న అంటూ ఇంకా ధీరజ్ వెళ్ళేసరికి, ఎందుకురా పదే ఎదురింటి వాళ్ళ దగ్గర నా పరువు తీయాలని చూస్తున్నారు, నా పరువు తీసి నన్ను బాధ పెట్టాలని ఎందుకు పదే అనుకుంటున్నారు, అసలు నా పరువు తీయకుండా మీరు ఉండలేకపోతున్నారా, పదే నా బ్రతుకుని ఎందుకు ఇలా నాశనం చేయాలనుకుంటున్నారు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు రామరాజు అయితే.
ఇదంతా నిన్ను కావాలని చెయ్యలేదు నాన్న అని చెప్పనేసరికి, ఇందులో ధీరజ్ తప్పేమీ లేదు మామయ్య. నేనే ధీరజ్ బాధపడుతున్నాడు కదా, ధీరజ్ బాధని ఏదో రకంగా తగ్గించాలి అన్న ఉద్దేశంతోనే నేనే ఇదంతా చేశాను. ఆ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావాలనుకున్నది నేనే, అంతే తప్ప ధీరజ్కి ఏం తెలీదు. ధీరజ్కి తెలిస్తే ధీరజ్ ముందే వద్దంటాడు. అసలు ఆ నగలు వేసుకోవడానికే ధీరజ్ ఒప్పుకోవడం లేదు. ధీరజ్ ఒప్పుకొని నగల్ని తాకట్టు పెట్టమని ఎలా చెప్తాడు మామయ్య? నేనే ధీరజ్కి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో కావాలని ఇలా చేశాననేసరికి, అసలు ఏమనుకుంటున్నావురా చిన్నోడా? అదే 2 లక్షలు నాన్నని అడుగుంటే నాన్న ఇచ్చేవాడు కదా, ఈ గొడవ ఈ గోల ఉండేది కాదు కదా అనగాని, దీనివల్ల ఒక మంచే జరిగింది కదా బావా. ఎందుకంటే ఆ సేనాపతే నీ మీద యాక్సిడెంట్ చేయించడానికి ప్రయత్నించాడు అన్న విషయం తెలిసింది కదా. సేనాపతి కంటే ముందు ఈ భాగ్యం వాళ్ళే చేయించారన్న విషయం కూడా బయట పడింది అంటూ ఇంకా రామరాజు భాగ్యం వైపు తిరుగుతాడు. అసలు నీకు ఏం అన్యాయం చేశాను? నా కొడుకు ప్రాణాలు తీయించడానికి ఎందుకు ప్లాన్ చేశారు? అసలు నా కొడుకు జోలికి ఎందుకు వచ్చారు అంటూ భాగ్యాన్ని నిలదీస్తాడు. అది అనగానే, నేను చెప్తాను నాన్న దానికి సమాధానం. వల్లిని పుట్టింటికి పంపించేశాను కదా, అందుకు వల్లిని మళ్ళీ అత్తవారింట్లో ఏదో రకంగా అడుగు పెట్టించడం కోసం నాకు యాక్సిడెంట్ చేస్తే నాకు సేవలు చేద్దాము అన్న ఉద్దేశంతో డమ్మీ ప్లాన్ చేసుంటారు. అది కాస్త అదునుగా తీసుకుని ఆ సేనాపతి వాళ్ళు నా ప్రాణాలు తీయడానికే ప్రయత్నించారు. కానీ వాళ్లకు తెలియదు కదా నాతో పాటు ప్రేమ ఉందని. ప్రేమ ఉండడం వల్ల ప్రేమకు గాయాలు తగిలాయి అంటూ మొత్తం విషయం అంతా కూడా చెప్పేసరికి, అసలు వల్లిని పుట్టింటికి ఎందుకు పంపించేసావు పెద్దోడా? ఏం తప్పు చేసింది అనగానే, 1 2 తన చదువు విషయం మనకు చెప్పింది అబద్ధం, అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది, అందుకే పుట్టింటికి పంపించేశాననేసరికి, అమూల్య జీవితాన్ని నాశనం చేయడం ఏంట్రా? అసలు అమూల్య జీవితాన్ని వల్లి ఏం చేసింది? వల్లినే చేసింది నాన్న. ఎందుకంటే విశ్వకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లినే. వల్లి చెప్పడం వల్లే విశ్వను అమూల్య ప్రేమించింది. తెల్లవారితే పెళ్ళనిపించుకుని విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళి అమూల్యను అప్పగించింది కూడా ఈ తల్లి కూతుర్లిద్దరే అని చెప్పనేసరికి ఆనందరావు వణికిపోతూ ఉంటాడు. వణికిపోతూ కంగారు పడిపోతూ ఉండగా, ఈ విషయం కూడా బయట పెట్టేస్తే గొడవ ఉండదు, పనిలో పని ఒబ్బడైపోతుంది అన్న ఉద్దేశంతో, బావగారు మా ఆవిడ మరొక తప్పు చేసింది బావగారు. అది ఏంటంటే మా అమ్మడు కడుపుతో లేదు, ఈ ఇంటికి రానివ్వడం కోసమే మా అమ్మడు కడుపుతో ఉందని నా భార్య అబద్ధం చెప్పింది బావగారు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నీకేం తెలియదయ్యా అని చెప్పనగానే, నిజం చెప్పండి, నిజంగానే వల్లి కడుపుతో ఉందా లేదా? లేదన్నీ గారు, వల్లి కడుపుతోనే ఉంది, వీడికి ఏం తెలీదు, ఈయన బుర్ర పని చేయడం లేదు అంటూ మాట్లాడేసరికి, అమ్మ నర్మదా వెంటనే ఆ డాక్టర్ని పిలిపించు, ఈ విషయం ఎక్కడితో తేలిపోవాలి. అసలు వల్లి కడుపుతో ఉందా లేక మళ్ళీ వీళ్ళు అబద్ధమాడి ఇంట్లోకి అడుగు పెట్టించారా అన్న విషయం తేలిపోవాలి అంటూ చందు కాస్త చెప్తాడు. అలాగే బావాని వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది నర్మదైతే. ఫోన్ చేసేసరికి డాక్టర్ కాస్త రానే వస్తుంది. రావడంతో, రండి డాక్టర్, తను ప్రెగ్నెంటా కాదా అని ఒక్కసారి చెక్ చేయండి, తను ప్రెగ్నెంట్ అయిందా లేదా అని ఒక్కసారి చెక్ చేస్తే మాకు తెలుస్తుంది అని చెప్పనేసరికి వెంటనే ఇంకా చెక్ చేస్తారు. చెక్ చేయడంతో తను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు? అసలు తను కడుపుతోనే లేదు, కడుపుతో ఉందని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి, తను ప్రెగ్నెంట్ కాదు, నార్మల్గానే ఉంది తను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఇంకా చందు అయితే, మీకు సిగ్గనేదే లేదా? నీకు ఆల్రెడీ చెప్పాను, మరొక తప్పు నువ్వు చేస్తే ఖచ్చితంగా నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి క్షణం కూడా ఆలోచించనని. అయినా సరే నువ్వు నా మాట వినిపించుకోకుండా, నన్ను లెక్క చేయకుండా మరి నువ్వు ఈ పని చేసావు అంటూ ఇంకా రామరాజు అయితే చందు అయితే వల్లి చెంప చెల్లు మనిపిస్తాడు. నిజంబా నాకు ఏమీ తెలీదు,
అమ్మడికి తెలియదు అల్లుడు గారు, అమ్మడికి నేనేమీ చెప్పలేదు. తను స్పృహలో లేని సమయంలో నేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమలాడాను. అమ్మడికి ఏం తెలీదు అల్లుడు గారు, అమ్మడికి ఏం తెలీదు అనేసరికి మీరు చేసే పనులన్నీ మీ అమ్మాయికి తెలియకుండా ఏమీ ఉండవు. మీ అమ్మాయికి చెప్పి మీ అమ్మాయి మీరు అంతా కలిసే కదా చేస్తారు ఇవన్నీను. మీరు చేసే మోసాలు అన్నీ మీరు అనుకునే కదా చేస్తారు. మీ ముగ్గురు తోడు దొంగలే. వీళ్ళు ఎన్ని మోసాలు చేసినా వీళ్ళు అనుకునే చేస్తారు నాన్న. వీళ్ళని అస్సలు నమ్మొద్దు. ఈ వల్లిని అస్సలు నమ్మొద్దు నాన్న. ఈ వల్లి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కడుపుతో ఉన్నానని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మరీ ఇంట్లో అడుగుపెట్టింది. ఒక్క క్షణం కూడా వీళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నాన్న. వీళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేద్దాము అని చెప్పి చందు అనేసరికి, అది కాదు బా, నాకు నిజంగా ఈ విషయం తెలియదు బా. నిజంగా ఇలా తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని కాదు బా. నేను ఏ తప్పు చెయ్యకూడదు, మారాలి అనుకున్నాను బా. కానీ ఇలా మా అమ్మ చేసిందని. ప్లీజ్ బా, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు బా, ప్లీజ్ బా, నేను ఇక్కడే ఉంటాను బా అనగానే, ఎక్కడెందుకుంటావే, వెళ్ళిపో, నీ పుట్టింటికి వెళ్ళిపో. మీ అమ్మ అన్నీ అబద్ధాలు చెప్పింది కదా. నిన్ను నాకు కట్టపెట్టడం దగ్గర నుంచి అన్నీ అబద్ధాలు చెప్పి మోసాలు చేసింది కదా. ఇంకా మీ అమ్మను నేను క్షమించలేను. నువ్వు వద్దు, ఎవరు వద్దు, వెళ్ళిపోండి. నాకు అసలు నిన్ను చూస్తేనే అసహ్యం కలుగుతుంది. కడుపుతో ఉన్నావు అన్న ఒకే ఒక్క కారణం చేత అది నేను క్షమించి నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. లేదంటే నిన్ను అసలు ఇంట్లోకే రానిచ్చేవాడిని కాదు. ఇప్పుడు నా ప్రాణాలు తీయడానికి కూడా మీరు వెనకాడలేదని క్లియర్గా అర్థమవుతుంది. మీరు చేసిన ప్లాన్ని వాళ్ళు అనువుగా తీసుకొని వాళ్ళు ప్రాణాలు తీయాలనుకున్నారు. సమయానికి ప్రేమ వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే ప్రేమ రాకపోయి ఉంటే, ప్రేమ ప్లేస్లో నేను ఉండుంటే, నాకు ఏదైనా జరగరాంది జరుగుంటే అప్పుడు మీరు సంతోషంగా ఉండేవారు కదా. అప్పుడు మీరు హ్యాపీగా ఉండేవారు కదా. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మిమ్మల్ని మెడపట్టి బయటకు గెంటేయక ముందే ఒక్క క్షణం కూడా వీళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నాన్న, వీళ్ళ ఇంట్లో ఉంటే మాత్రం నేను ఇంటికే రాను, రైస్ మిల్లోనే పడుకుంటాను. నేను వెళ్తున్నాను, రా మామయ్య అంటూ తిరుపతిని తీసుకుని, ఒరే అల్లుడు అంటే వస్తే రా, లేకపోతే లేదు, నేను మాత్రం ఇక్కడ ఉండను మామయ్య అంటూ ఇంకా అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడు. ఎంత నమ్మాను నిన్ను, నా ఇంటికి తగ్గ కోడలువని, నా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే కోడలువని చాలా గొప్పగా అనుకున్నాను నేను. కానీ నువ్వు నన్ను ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు వల్లి. నిన్ను ఎంత నమ్మాను. ఇద్దరు కోడల్ని నేను ఏరుకోరి తీసుకురాకపోయినా నువ్వే నేను ఏరుకోరి తీసుకొచ్చిన నా పెద్ద కోడలివి, నా కుటుంబ గౌరవాన్ని కాపాడే కోడలివి అనుకున్నాను. నా కుటుంబంలో ఎంత చిచ్చు పెట్టిన కోడలివి అని తెలుసుకోలేకపోయాను. నిన్ను పెళ్లి చేసుకుంటే నా పెద్ద కొడుకు సంతోషంగా ఉంటాడు, వాడి ఆనందానికి అవధులు ఉండవు అనుకుంటే వాడు నీ మొహం చూడడమే ఇష్టం లేదని వెళ్ళి రైస్ మిల్లో పడుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిన్ను ఇంట్లోంచి బయటికి పంపిస్తేనే కానీ నా కొడుకు ఇంటికి రాడు. వాడు ఇంటికి రావాలి అంటే నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. వెళ్ళిపోవాలి. వాడి జీవితంలోంచి, నా ఇంట్లోంచి వెళ్ళిపోండి. నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి అంటూ ఇంకా రామరాజు అనేసరికి రామరాజు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడుతుంది వల్లి. చూడు వల్లి, నిన్ను నమ్మాను అని చెప్పాను కదా, ఇక మీదట నిన్ను నమ్మే అవసరం, అవకాశం రెండూ లేదు. నా కొడుకే నాకు ముఖ్యం, నా కొడుకు జీవితమే నాకు ముఖ్యం. వీలైనంత తొందరలోనే మీరు ఏదైతే ఆశించారో ఆ డబ్బు మీకు ఇచ్చేస్తాము. ప్రతి నెల విడాకులు ఇచ్చేస్తే ఎంతో కొంత ఇవ్వడం ఉంటుంది కదా, ఆ అమౌంట్ ఇస్తే మీ బ్రతుకు మీరు బ్రతకండి. నా కొడుకు జోలికి రావద్దు. వాడికి ఇష్టం లేని పని నేను చేయలేను. వాడు చాలా అమాయకుడు, వాడు ఎలా బ్రతుకుతాడో అని ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడిని. ఇప్పుడు వాడి జీవితమే ఇలా తయారైంది అంటూ ఎంతగానో బాధపడతాడు రామరాజు. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఇలాగే అటు సేనాపతి గురించి, ఇటు భాగ్యం వాళ్ళ గురించి నిజాలు బయటపడితే రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.